హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ డిఎస్సి సోషల్ కంటెంట్. సో ప్రీవియస్ వీడియోలో మనం షేర్షా గురించి, షేర్షా పాలనా సంస్కరణల గురించి చూసాం. సో ఈ వీడియోలో ముఘల్ ఎంపైర్ గురించి చూద్దాం. ముఘల్ ఎంపైర్, కండిషన్స్ ఆఫ్ ఇండియా ఆన్ ద ఈవ్ ఆఫ్ బాబర్స్ ఇన్వేషన్. సో బాబర్ ఆక్రమణ సమయంలో భారతదేశ పరిస్థితులు, బాబర్, హుమయూన్, షేర్షా, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. సో ఈ ఔరంగజేబ్ వరకు చూద్దాం. సో నెక్స్ట్, ద రీజన్స్ ఫర్ ద డౌన్ఫాల్ ఆఫ్ ముఘల్ ఎంపైర్, ద రైజ్ ఆఫ్ మరాఠాస్, హిస్టరీ ఆఫ్ ద సిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో మొఘలుల యుగం ముందుగా టేబుల్స్లో చూసి తర్వాత పాయింట్ వైజ్గా చూద్దాం. సో అలానే ఎవరికైనా 6 to 10 సోషల్ పీడిఎఫ్స్ కావాలనుకున్నా లేదా బుక్స్ కావాలనుకున్న ప్రింటెడ్ మెటీరియల్, సో కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు శాంపిల్స్ కనబడతాయి. లేదా మీరు నాకు 9494525644 నెంబర్కి మీరు మెసేజ్ చేసినా నేను శాంపిల్స్ పంపిస్తాను. మీరు ఈ నెంబర్కి ఫోన్పే చేసి కూడా పర్చేస్ చేయొచ్చు, లేదా యాప్లో అయినా పర్చేస్ చేయొచ్చు. సో చూద్దాం, 5 daysలో మీకు బుక్స్ అందుతాయి. మొఘలుల యుగం 16వ శతాబ్దం. భారతదేశంలోకి మొఘలాయిల రాక. 300 సంవత్సరాలుగా పాలించిన ఢిల్లీ సుల్తానుల పాలన మొఘలాయిల రాక వల్ల అంతం అయింది. హుమయూన్ సమాధి ఢిల్లీలో ఉంది. షేర్షా సమాధి ససారాం బీహార్లో ఉంది. అక్బర్ సమాధి సికంద్రా, ఆగ్రా, ఉత్తరప్రదేశ్లో ఉంది. తాజ్మహల్ యమునా నది కుడి ఒడ్డున ఉంది. ఇది ఆగ్రాలో ఉంది. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది. తాజ్మహల్ 1632 నుండి 48 వరకు నిర్మాణం జరిగింది. 1983లో తాజ్మహల్కి యునెస్కో గుర్తింపు లభించింది. తుజుక్ ఈ బాబరీ లేదా బాబర్ నామా, ఇది బాబర్ ఆత్మకథ. బాబర్ చగతాయి టర్కీలో బాబర్ నామా లేదా తుజుక్ ఈ బాబరీని రచించాడు. ఆనాటి భారతదేశ పరిస్థితుల గురించి బాబర్ నామా లేదా తుజుక్ ఈ బాబరీ అనే గ్రంథం తెలియజేస్తోంది. ఈ గ్రంథంలో తన అపజయాల్ని దాచిపెట్టకుండా నిర్మోహమాటంగా వర్ణించాడు బాబర్. బాబర్ భారతదేశంలో తాను చూసిన వృక్షాలు, పశుపక్షాదులను గురించి బాబర్ నామా లేదా తుజుక్ ఈ బాబరీలో వర్ణించాడు. ప్రపంచంలోని అత్యంత గొప్ప స్వీయ చరిత్రల్లో ఒకటిగా తుజుక్ ఈ బాబరీ లేదా బాబర్ నామాను భావిస్తారు. సో చగతాయి టర్కీ అనేది బాబర్ యొక్క మాతృభాష. ఈ గ్రంథంలో 3 భాగాలున్నాయి. మొదటి భాగం బాబర్ ఫర్గానా గురించి తెలియజేస్తుంది. బాబర్ ఫర్గానాను పాలించాడు, ఆ ఫర్గానా గురించి తెలియజేస్తుంది. రెండవ భాగం కాబూల్ని గురించి తెలియజేస్తుంది. మూడవ భాగం భారతదేశం గురించి తెలియజేస్తుంది. సో ప్రీవియస్ ఈ బుక్స్ గురించి అడిగిన క్వశ్చన్స్లో ఒకటి, మామిడి పండుని ఉత్తమమైన పండుగ అభివర్ణించాడు బాబర్ ఈ గ్రంథంలో. హుమయూన్ నామా. హుమయూన్ నామాని రచించినది గుల్ బదన్ బేగం. ఈ హుమయూన్ నామాని సాధారణ పర్షియన్ భాషలో రచించారు. గుల్బదన్ బేగం బాబర్ యొక్క చిన్న కుమార్తె. ఈమె కేవలం 8 సంవత్సరాల వయస్సులోనే హుమయూన్ నామా అనే గ్రంథాన్ని రచించింది. అక్బర్ నామా లేదా ఐన్ ఈ అక్బరీ. సో ఇది అబుల్ ఫజల్ రచించాడు. దీంట్లో అక్బర్ యొక్క వ్యక్తిత్వాన్ని, పరిపాలనా విశేషాల్ని, సాధించిన ఘన విజయాల్ని వివరించే ప్రాథమిక ఆధారాలు ఈ అక్బర్ నామా లేదా ఐన్ ఈ అక్బరీలో ఉన్నాయి. సో దీన్ని రచించినది అబుల్ ఫజల్. దీన్ని కూడా పర్షియన్ భాషలోనే ఉంది ఈ గ్రంథం, అక్బర్ నామా లేదా ఐన్ ఈ అక్బరీ. ముస్తకబ్ ఉల్ తవారిక్. సో టెక్స్ట్ బుక్లో కొంత రాంగ్ పడింది. ముంతకాబ్ ఉల్ తవారిక్. సో యాక్చువల్ నేమ్ లేదా తారిక్ ఈ బదౌని అని కూడా అంటారు, దీనికి ఇంకొక పేరు. సో ఇది కూడా పర్షియన్ భాషలోనే ఉంది. దీన్ని రచించినది బదౌని రచించాడు. ఇందులో భారతదేశంలో గజనీ పాలకుల అధికార స్థాపన నుండి అక్బర్ 40వ ఏట వరకు ఉన్న పాలన గురించి ఈ ముంతకాబ్ ఉల్ తవారిక్ అనే గ్రంథంలో బదౌని వర్ణించాడు. నెక్స్ట్, తుజుక్ ఈ జహంగీరి. సో ఇది కూడా పర్షియన్ భాషలోనే ఉంది. సో ఇది జహంగీర్ యొక్క స్వీయ చరిత్ర. జహంగీర్ యొక్క వ్యక్తిత్వాన్ని, గుణగణాల్ని ఈ గ్రంథం పేర్కొంటోంది. ఇది కూడా పర్షియన్ భాషలోనే రచించారు. నెక్స్ట్, పాదుషా నామా లేదా దీన్నే బాదుషా నామా అంటారు. దీన్ని రచించినది అబ్దుల్ హమీద్ లాహోరీ. షాజహాన్ పాలనాకాలం విశేషాలను ఈ గ్రంథం పేర్కొంటుంది. షాజహాన్ పాలనాకాలం విశేషాలని. ముంతకబ్ ఉల్ లుబాబ్
దీన్ని కూడా పర్షియాలో రచించారు. దీన్ని రచించింది కాఫీ ఖాన్. ఇతనికి మరొక పేరు మహమ్మద్ హషీం. మొఘల్ సామ్రాజ్యం గురించి ఔరంగజేబ్ పాలన వరకు ఔరంగజేబ్ పాలన వరకు గల సమాచారాన్ని ఇస్తుంది ముంతకాబ్ ఉల్ లుబాబ్. ఔరంగజేబ్ యొక్క దక్కన్ విధానాన్ని, దాడులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ గ్రంథం అందిస్తోంది. పర్షియన్ భాషలో రచించారు ఈ గ్రంథాన్ని. నెక్స్ట్ అనల్స్ ఆఫ్ రాజస్థాన్ని రచించినది కల్నల్ టాడ్. స్టోరియా డి మొగోర్ని రచించినది నికోలా మానుస్సి. సో ఈ రెండు కూడా ఇంగ్లీష్ గ్రంథాలు, ఆంగ్ల గ్రంథాలు. బాబర్ పాలనా కాలం 1526 నుంచి 30 వరకు. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినది బాబర్. తండ్రి వైపు తైమూర్తో, తల్లి వైపు చెంఘీజ్ ఖాన్తో రక్త సంబంధం ఉంది. తండ్రి పేరు షేక్ ఉమర్ మీర్జా. అరబిక్, పర్షియన్ భాషల్లో పండితుడు బాబర్. బాబర్ యొక్క మాతృభాష టర్కీ. బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఫర్గనా మధ్య ఆసియాలోని ఒక చిన్న రాజ్యం. బాబర్ తన తండ్రి మరణానంతరం ఫర్గానాకి పాలకుడయ్యాడు. బాబర్ అంటే అర్థం పులి. సున్నీ మత శాఖకు చెందినవాడు. 1519 నుండి 23 మధ్య భారతదేశంపై 4 సార్లు దాడులు చేశాడు బాబర్. బాబర్ దండెత్తే సమయాన ఉన్న పాలకులు 5 మహమ్మదీయ పాలకులు ఉండేవారు. ఢిల్లీ సుల్తానులు, గుజరాత్, మాల్వా, బెంగాల్, దక్కన్ పాలకులు మరియు 2 పేరుగాంచిన హిందూ పాలకులు ఉండేవారు. రాణా సంగా, మేవార్ రాజు మరియు శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర రాజు. బాబర్ దండెత్తే సమయాన భారతదేశంలో ఉన్న పాలకులు వీరు. 1525 బాబర్ కాబుల్ నుండి భారత్పై దండయాత్ర చేశాడు. లాహోర్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీ. లాహోర్ ఆక్రమణ. బాబర్ దౌలత్ ఖాన్ లోడీని ఓడించి లాహోర్ని ఆక్రమించాడు. ఏప్రిల్ 21, 1526న బాబర్ మరియు ఇబ్రహీం లోడీ మధ్య పానిపట్టు యుద్ధం, ఒకటి లేదా మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ స్వయంగా అశ్విక దళాన్ని నడిపించాడు. ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది అశ్వదళం మరియు ఫిరంగి దళం. సో పానిపట్ యుద్ధం 1లో ఇబ్రహీం లోడీ ఓడిపోయి చంపబడ్డాడు. బాబర్ విజయానికి కారణమైంది అశ్విక దళం, ఫిరంగి దళం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇబ్రహీం లోడీ ఓటమి వల్ల భారత్లో ఢిల్లీ సుల్తాన్ల యొక్క వంశం పతనం అయిపోయింది. బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆగ్రా మరియు ఢిల్లీలను ఆక్రమించాడు. అయితే ఢిల్లీని ఆక్రమించి ఆగ్రాని ఆక్రమించడం కోసం హుమయూన్ని పంపాడు బాబర్. హిందుస్థాన్ చక్రవర్తి అనే బిరుదు బాబర్ ధరించాడు. మార్చ్ 17, 1527న కాన్వా యుద్ధం జరిగింది. రాణా సంగా బాబర్పై దండయాత్ర చేయగా 1527లో బాబర్ కాన్వా యుద్ధంలో బాబర్ విజయం సాధించాడు. ఈ యుద్ధం ఆగ్రా సమీపాన జరిగింది. బాబర్ కాన్వా యుద్ధాన్ని జీహాద్గా పిలుపునిచ్చాడు. కాన్వా యుద్ధాన్ని. ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ ఘాజీ అనే బిరుదుని పొందాడు. ఘాజీ అంటే అర్థం పవిత్ర యోధుడు అని. చందేరి యుద్ధం 1528లో జరిగింది. బాబర్ రాజపుత్ర రాజైన మేదినీ రాయ్ని ఓడించి చందేరీని ఆక్రమించాడు. గోగ్రా యుద్ధం బీహార్ 1529లో జరిగింది. బాబర్ మహమ్మద్ లోఢీ నాయకత్వంలోని ఆఫ్ఘన్లను బెంగాల్ పాలకుడు నస్రత్ ఖాన్ని ఓడించాడు. 1530లో ఆగ్రాలో బాబర్ మరణించాడు. బాబర్ని కాబూల్లోని ఆరాం బాగ్లో సమాధి చేశారు. కాబూల్లోని ఆరాం బాగ్లో సమాధి చేశారు. హుమయూన్ 1530 నుండి 40 వరకు. బాబర్ యొక్క పెద్ద కుమారుడు హుమయూన్. అసలు పేరు నాసిరుద్దీన్ మహమ్మద్. హుమయూన్ అంటే అర్థం అదృష్టం. అయితే మొఘల్ పాలకుల్లో అత్యంత దురదృష్టవంతుడు హుమయూన్. చౌసా యుద్ధం 1539లో జరిగింది. ఈ యుద్ధంలో మొఘల్ సైన్యాలు ఓడిపోయాయి. హుమయూన్ ఆగ్రా చేరుకొని తన సోదరుల్ని సాయం కోరగా వారు అతడికి సహకరించలేదు. బిల్గ్రామ్ లేదా కనూజ్ యుద్ధం 1540లో జరిగింది. బిల్గ్రామ్ లేదా కనూజ్ యుద్ధం. హుమయూన్ షేర్ ఖాన్తో ఒంటరిగా తలపడి ఈ బిల్గ్రామ్ యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్ధంలో గెలిచిన షేర్ ఖాన్ ఢిల్లీ మరియు ఆగ్రాలను ఆక్రమించగా ఓడిపోయిన హుమయూన్ లాహోర్కి పారిపోయాడు. హుమయూన్ రాజ్యాన్ని కోల్పోయి 15 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపాడు. సో 1540 నుంచి 1555 వరకు అజ్ఞాత జీవితం గడిపాడు. సో 1556లో సింహాసనం అధిష్ఠించి అదే సంవత్సరంలో మరణించాడు.
హుమయూన్ 1555 నుండి 56 వరకు. 1540లో తన రాజ్యాన్ని కోల్పోయి అజ్ఞాత జీవితం గడిపాడు. ఈ సమయంలోనే హమీదా బాను బేగంని వివాహమాడాడు. హిందూ పాలకుడైన రాణా ప్రసాద్ రాజ్యంలో ఆశ్రయాన్ని పొందాడు హుమయూన్. ఈ సమయంలో 1542లో అమర్ కోటలో అక్బర్ జన్మించాడు. దీన్ని ప్రస్తుతం ఉమర్ కోట అంటున్నారు. ఇది ప్రస్తుత పాకిస్తాన్లో ఉంది. పర్షియా చక్రవర్తి సైనిక సాయాన్ని పొంది తన సోదరుల్ని ఓడించాడు హుమయూన్. 1556లో ఆఫ్ఘన్లను ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని పునరాక్రమించాడు. 1556లోనే తన గ్రంథాలయం మెట్లపై నుండి జారిపడి మరణించాడు. హుమయూన్ మంచి సేనాధిపతి కాదు, ధైర్య సాహసాలు కూడా లేవు. ఇతడు దయార్ద్ర హృదయుడు. టర్కీ, పర్షియన్ భాషల్లో గొప్ప పండితుడు హుమయూన్. గణితం, ఖగోళం, జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రావీణ్యత ఉంది. చిత్రకళ అంటే అభిమానం. పర్షియా భాషలో కవిత్వం రాశాడు. విక్రమాదిత్య బిరుదు. ఆఫ్ఘన్ల సేనాధిపతి అయిన హేము ఢిల్లీని ఆక్రమించి పొందిన బిరుదు విక్రమాదిత్య. రెండవ పానిపట్టు యుద్ధం 1556. ఈ యుద్ధంలో మొదట హేముకే విజయావకాశాలు దగ్గరయ్యాయి. కానీ కంటికి బలమైన గాయం తగలడం వల్ల హేము స్పృహ కోల్పోయాడు. మొఘలాయులు ఆఫ్ఘన్లపై శాశ్వతంగా విజయం సాధించారు. రెండవ పానిపట్టు యుద్ధంలో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం సుస్థిరం అయింది ఈ యుద్ధం వల్ల. గుర్తుపెట్టుకోండి, రెండవ పానిపట్టు యుద్ధం అక్బర్ మరియు హేముల మధ్య జరిగింది. ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన వాడు బైరామ్ ఖాన్. అక్బర్ సంరక్షకుడైన బైరామ్ ఖాన్ రెండవ పానిపట్టు యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. ఈ యుద్ధంలో హేము చంపబడ్డాడు. అక్బర్ ఢిల్లీ, ఆగ్రాల్ని ఆక్రమించాడు. సో అక్బర్ 1556 నుండి 1605 13 సంవత్సరాలకే సింహాసనాన్ని అధిష్ఠించాడు. భారత్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు అక్బర్. ఆగ్రా టు గుజరాత్, ఆగ్రా టు బెంగాల్ వరకు సామ్రాజ్యాన్ని వ్యాప్తి చెందించాడు. పశ్చిమోత్తర సరిహద్దు ప్రాంతాన్ని సైనికంగా పటిష్టం చేశాడు. అంబర్ రాజు భారామల్ కుమార్తెను వివాహమాడాడు. రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. రాజపుత్రులు మొఘల్స్కి సేనాధిపతులుగా, మంత్రులుగా సేవలను అందించారు. రాజపుత్ర రాణులకు మత స్వేచ్ఛనిచ్చాడు. మొఘలుల దక్కన్ విధానం అక్బర్తో ప్రారంభం అయింది. ఖాందేశ్, బేరార్లను ఆక్రమించాడు. సో అక్బర్ ఆక్రమించిన తొలి రాజ్యం, అక్బర్ జయించిన తొలి రాజ్యం పేరు మాల్వా. అక్బర్ జయించిన తొలి రాజ్యం. అక్బర్ సేనాధిపతులు రాజా భగవాన్ దాస్, రాజా మాన్ సింగ్, రాజా తోడర్మల్. అక్బర్కి లొంగిన రాజపుత్ర రాజ్యాలు జైసల్మీర్, బికనేర్, రణథంబోర్. అక్బర్ ఎదిరించిన మేవార్ పాలకులు రాణా ఉదయసింహుడు మరియు ఇతడి కుమారుడైన ప్రతాపసింహుడు. మేవార్ ఓటమి ఫలితం అనేక రాజపుత్ర రాజ్యాలు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాయి. మేవార్ ఓటమి వల్ల అక్బర్ తన జీవిత చరిత్రలో ఈ విధంగా రాసుకున్నాడు. అక్బర్కి లొంగని ఒకే ఒక్క రాజపుత్ర రాజ్యం మేవాడ్ అని అక్బర్ తన జీవిత చరిత్రలో రాసుకున్నాడు. హల్దీఘాట్ యుద్ధం 1576లో జరిగింది. రాజా మాన్సింగ్ చేతిలో రాణా ప్రతాపసింహుడు ఓటమికి గురయ్యాడు. అక్బర్ సేనాని అయిన రాజా మాన్సింగ్ చేతిలో రాణా ప్రతాపసింహుడు ఓటమి పాలయ్యాడు. సో అక్బర్ రాజపుత్ర విధానం అక్బర్ యొక్క విశాలమైన పరమత సహనంతో ముడిపడి ఉంది. ఇది మొఘలాయులకు, రాజపుత్రులకు పరస్పరం మేలు చేసింది. జిజియా మరియు తీర్థయాత్రల పన్నుని రద్దు చేసినది అక్బర్. 1562లో హిందువులపై విధిస్తున్న తీర్థయాత్రల పన్నుని రద్దు చేశాడు. 1563లో జిజియా పన్నుని రద్దు చేశాడు. అబ్దుల్ లతీఫ్ అక్బర్కి చిన్నతనంలో విద్య నేర్పాడు. ఏ మత సిద్ధాంతాన్ని విశ్వసించనిది అక్బర్. అక్బర్లో ఉదార మత భావనలు ఏర్పడడానికి కారణాలు సూఫీ యోగులతో పరిచయం, అబ్దుల్ లతీఫ్ యొక్క విశ్వశాంతి భావాలు, రాజపుత్ర భార్యలు, షేక్ ముబారిక్ మరియు అతని మేధావి కుమారులైన అబుల్ ఫైజీ మరియు అబుల్ ఫజల్, హిందుస్థాన్లో సామ్రాజ్య స్థాపన చేయాలనే లక్ష్యాలు. సో ఇవన్నీ కూడా అక్బర్లో ఉదార మత భావనలు ఏర్పడడానికి కారణాలయ్యాయి. ఇబాదత్ ఖానా పూజా మందిరం 1575లో అక్బర్ ఫతేపూర్ సిక్రీలో నిర్మించిన భవనం ఇబాదత్ ఖానా రాజధాని అయిన ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు. అన్ని మతాల పండితుల్ని ఆహ్వానించి ఇక్కడ చర్చలు జరిపేవాడు. ఉలేమాలు అంటే ముస్లిం మతాధికారులు. వీరు రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అక్బర్ వ్యతిరేకించాడు. అమోఘత్వ ప్రకటన రాజ్య విషయాల్లో గాక మత విషయాల్లో సహితంగా తానే సర్వ అధికారినని
ప్రకటిస్తూ అక్బర్ అమోఘత్వ ప్రకటనని జారీ చేశాడు. సో అమోఘత్వ ప్రకటన మత విషయాల్లో తానే సర్వాధికారిని అని ప్రకటన చేయడమే అమోఘత్వ ప్రకటన. దీన్ ఈ ఇలాహి అంటే దివ్య విశ్వాసం మతం. ఈ మతం ప్రధాన సూత్రం దేవుడొక్కడే. అన్ని మతాల్లోని సుగుణాలు దీన్ ఈ ఇలాహి మతంలో ఉన్నాయి. ఈ మతం హేతువాదంపై ఆధారపడింది. అక్బర్ స్థాపించిన ఈ మతం విఫలం అయింది. అక్బర్ మతంలో బీర్బల్తో పాటు 15 మంది మాత్రమే చేరారు. ఈ మతంలో దీన్ ఈ ఇలాహి అనే మతంలో చేరిన ఏకైక హిందువు మహేష్ దాస్ అనే బ్రాహ్మణుడు. ఇతడికి అక్బర్ ఇచ్చిన బిరుదే రాజా బీర్బల్. బైరామ్ ఖాన్ అక్బర్ పాలనలో మొదటి 5 సంవత్సరాలు సంరక్షకుడిగా ఉన్నాడు. ఇతడు మొఘల్స్ల యొక్క అధికారాన్ని సుస్థిరం చేశాడు. అయితే ఆస్థానంలోని కుట్రల వల్ల అక్బర్ బైరామ్ ఖాన్ని తొలగించి మక్కాకి వెళ్లాలని ఆదేశించాడు. కానీ మార్గమధ్యంలో ఒక ఆఫ్ఘన్ బైరామ్ ఖాన్ని హత్య చేశాడు. గురు అర్జున్ సింగ్ సిక్కుల యొక్క 5వ గురువు. జహంగీర్ 1605 నుంచి 27 మధ్య అక్బర్ కుమారుడు. అసలు పేరు సలీం. సో ఇది పాలనా కాలం 1605 నుంచి 27. జహంగీర్ లేదా ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనం అధిష్ఠించాడు. సో జహంగీర్ అర్థం ప్రపంచ విజేత. జహంగీర్ బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఖుస్రో ఇతడి కుమారుడి పేరు ఖుస్రో. ఖుస్రో తిరుగుబాటు చేయగా జైల్లో నిర్బంధించాడు. ఖుస్రో అంటే జహంగీర్ యొక్క కుమారుడు. ఖుర్రం అంటే షాజహాన్, గుర్తుపెట్టుకోండి. సో ఖుస్రో తిరుగుబాటు చేయగా జహంగీర్ జైల్లో నిర్బంధించాడు. ఈ ఖుస్రోని సమర్థించినందుకు గురు అర్జున్ సింగ్ సిక్కుల 5వ గురువైన గురు అర్జున్ సింగ్ని ఉరితీయించాడు. అహ్మద్ నగర్ మంత్రి మాలిక్ అంబర్కి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు జహంగీర్. 1611లో నూర్జహాన్ని వివాహం ఆడాడు. నూర్జహాన్ తండ్రి ఇతిమాదుద్దౌలాను ముఖ్య దివాన్గా నియమించాడు. నూర్జహాన్ అంటే ప్రపంచ వెలుగు అని అర్థం. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా. ఈమె తండ్రి పేరు ఘియాస్ బేగ్. బిరుదు ఇతిమాదుద్దౌలా. ఈ బిరుదు అనేది ఇతిమాదుద్దౌలా, అసలు పేరు ఘియాస్ బేగ్. పర్షియా సాంప్రదాయాలపై ఆధారపడ్డ వస్త్రధారణ శైలుల్ని నూర్జహాన్ ప్రవేశపెట్టింది. ఈమె లాహోర్లో మరణించింది. నూర్జహాన్ యొక్క పెద్ద సోదరుడు అసఫ్ ఖాన్. ఖాన్ ఏ సమన్ అంటే అంతఃపుర వ్యవహారాలు. అసఫ్ ఖాన్ని ఖాన్ ఏ సమన్గా నియమించారు, అంటే అంతఃపుర వ్యవహారాలపై అధిపతిగా. అర్జమన్ బాను బేగం ఈమె పేరు ముంతాజ్ అనేది ఈమె మరొక పేరు. ముంతాజ్ లేదా ముంతాజ్ మహల్ అనేది ఈమెకు మరొక పేరు. సో ఈమెని ఖుర్రం లేదా షాజహాన్ వివాహమాడాడు. షాజహాన్ జహంగీర్ యొక్క 3వ కుమారుడు. 1622లో జహంగీర్ పూర్తిగా నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడని భావించిన షాజహాన్ తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కానీ ఈ వాదనని చరిత్రకారులు అంగీకరించలేదు. ఎందుకంటే జహంగీర్ తన స్వీయ చరిత్రలో తానే పాలన చేసినట్లుగా రాశాడు. షాజహాన్ 1627 నుండి 58 తన పూర్వీకుల భూభాగాలైన పశ్చిమోత్తర సరిహద్దుల్లోని కాందాహార్, సామర్కండ్లని తిరిగి ఆక్రమించడానికి సుదీర్ఘ యుద్ధాలు చేశాడు. షాజహాన్ యొక్క దక్కన్ విధానం విజయవంతమైంది. అహ్మద్ నగర్ సైన్యాల్ని ఓడించి ఆక్రమించాడు. బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు షాజహాన్తో సంధి చేసుకున్నాయి. దక్కన్లో 4 రాష్ట్రాలు ఏర్పాటు చేశాడు షాజహాన్. అవి ఖాందేశ్, బేరార్, తెలంగాణలో కొంత భాగం మరియు దౌలతాబాద్. షాజహాన్ ఈ రాష్ట్రాల్ని ఔరంగజేబ్ ఆధీనంలో ఉంచాడు. షాజహాన్ 4 కుమారులు. దారాషికో పంజాబ్ గవర్నర్, షుజా బెంగాల్ గవర్నర్, ఔరంగజేబ్ దక్కన్ గవర్నర్, మురాద్ మాల్వా గుజరాత్ గవర్నర్. ఔరంగజేబ్ షాజహాన్ కాలంలో దక్కన్ గవర్నర్గా ఉన్నాడు. వారసత్వ యుద్ధంలో తన 3 సోదరుల్ని ఓడించాడు. జహనారా షాజహాన్ కూతురు. షాజహాన్కి సపర్యలు చేసింది షాజహాన్ జైల్లో ఉన్నప్పుడు. 1666లో షాజహాన్ మరణించాడు. ఔరంగజేబ్ 1658 నుండి 1707. ఔరంగజేబ్ బిరుదు అలంగీర్ అంటే అర్థం ప్రపంచ విజేత. చక్రవర్తి అయిన మొదటి 5 సంవత్సరాలు తన దృష్టిని పూర్తిగా పశ్చిమోత్తర సరిహద్దుపై కేంద్రీకరించాడు. మరాఠాల విజృంభణను అరికట్టడానికి బీజాపూర్, గోల్కొండ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సికిందర్ షాని ఓడించి బీజాపూర్ని ఆక్రమించాడు. కుతుబ్ షాహీ సుల్తాన్ని ఓడించి గోల్కొండను ఆక్రమించాడు. సున్నీ మతాన్ని విశ్వసించాడు. మహతసీబ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి ప్రజలు నైతిక సూత్రాలు పాటించేలా కృషి చేశాడు. ఔరంగజేబ్ నిషేధించినవి మద్యపానం, బంగ్, మత్తు పదార్థాలు. ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. తులాదానం, జెరోకా దర్శనం వంటి ఆచారాల్ని నిషేధించాడు. దీపావళి, దసరా, నవరోజ్ పండుగల్ని నిషేధించాడు. కొత్త దేవాలయాల్ని నిర్మించడం, పాత దేవాలయాల్ని మరమ్మతు చేయడంని నిషేధించాడు. ఔరంగజేబ్ కూల్చివేతలు. హిందూ దేవాలయాల్ని కూల్చివేయాలని ఆదేశించాడు. మధుర, బెనారస్లోని దేవాలయాలు కూల్చివేయబడ్డాయి ఔరంగజేబ్ ఆదేశాల మేరకు. 1679లో ఔరంగజేబ్ జిజియా పన్ను మరియు తీర్థయాత్రల పన్నుని తిరిగి విధించాడు. మొహర్రం పండుగని నిషేధించినది ఔరంగజేబ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొహర్రం పండుగని నిషేధించినది ఔరంగజేబ్.
ఔరంగజేబ్ దక్కన్ దండయాత్రల కారణం షియా మతస్థులు అనే కారణం వల్ల దక్కన్ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సో ఔరంగజేబ్ది సున్నీ మతం. సో ముస్లిం మతంలోని రెండు శాఖలు, ఒకటి సున్నీ కాగా మరొకటి షియా. సో సున్నీ షియా. సో షియా మతస్థులు అనే కారణం వల్ల దక్కన్ రాజ్యాలపై దండయాత్ర చేశాడు ఔరంగజేబ్. తేజ్ బహదూర్ సిక్కుల 9వ గురువు. ఔరంగజేబ్ ఆదేశాల మేరకు తేజ్ బహదూర్కి శిరచ్ఛేదం చేశారు. జ్యోతిష్కుల్ని బహిష్కరించినది ఔరంగజేబ్. తన ఆస్థానం నుండి జ్యోతిష్కుల్ని బహిష్కరించాడు. తులాదానం అంటే చక్రవర్తిని వెండి బంగారంతో తూకం వేయడం, జెరోకా దర్శనం అంటే చక్రవర్తి ప్రజా దర్శనం, ఈ రెండింటిని ఔరంగజేబ్ నిషేధించాడు. ఔరంగజేబ్ రాజకీయ తప్పిదం దక్కన్ రాజ్యాల్ని ఆక్రమించడం. ప్రీవియస్ బిట్, దక్కన్ రాజ్యాల్ని ఆక్రమించడం వల్లనే మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అయింది. ఔరంగజేబ్ అనుసరించిన దక్కన్ విధానం. ఔరంగజేబ్ అనుసరించిన దక్కన్ విధానం మొఘల్ సామ్రాజ్యానికి అపారమైన నష్టాన్ని కలిగించింది. జాదునాథ్ సర్కార్ దక్కన్ పుండు ఔరంగజేబ్ని నాశనం చేసిందని పేర్కొన్నాడు. ఔరంగజేబ్ యొక్క వ్యక్తిత్వం నిరాడంబరంగా జీవించాడు, విలాసాలకు దూరంగా ఉండేవాడు, వ్యక్తిగత ఖర్చుల కోసం ఖురాన్కి నకళ్లను రాసి వాటిని అమ్మించేవాడు. అరబ్బీ పార్సీ భాషల్లో ప్రావీణ్యత ఉంది. దైవ భీతి కలిగిన మహమ్మదీయుడిగా రోజుకి 5 సార్లు నమాజు చేసేవాడు. రంజాన్ ఉపవాసాల్ని క్రమం తప్పకుండా పాటించేవాడు. సో నిషేధించిన పండగ మొహర్రం కాగా రంజాన్ ఉపవాసాల్ని క్రమం తప్పకుండా పాటించేవాడు ఔరంగజేబ్. శివాజీ మరాఠా నాయకుడు. ఉత్తర దక్షిణ కొంకణ్లను జయించి స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు శివాజీ. మొఘలుల యుగం. 16వ శతాబ్ద ఆరంభంలో మొఘలాయిల రాక ఒక అసాధారణమైన సంఘటన. మొఘలాయిల రాక 300 సంవత్సరాల ఢిల్లీ సుల్తానుల పాలనని అంతం చేయడమే కాక భారత ఉపఖండంలో ఒక నూతన శకాన్ని ప్రవేశపెట్టింది. మొఘల్ సామ్రాజ్యం తన సువిశాల భూభాగాలు, సైనిక శక్తి, ఆర్థిక సౌభాగ్యం, సాంస్కృతిక విజయాలతో సమకాలీన ప్రపంచాన్ని దిగ్భ్రమలో ముంచి సుసంపన్నమైన నాగరికత కీర్తిని చాటింది. ఆధారాలు. మొఘల్ చరిత్రకి పురావస్తు సాహిత్య ఆధారాలున్నాయి. ప్రధానమైన పురావస్తు ఆధారాలు ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, ససారాంలోని షేర్షా సమాధి, తాజ్మహల్, అక్బర్ సమాధి, మొఘలుల కోటలు, రాజభవనాలు, మొఘలుల నాణేలు, ఫర్మానాలు మొదలైనవి ఆధారాలు. సాహిత్య ఆధారాలు. బాబర్ తన ఆత్మకథ అయిన తుజుక్ ఈ బాబరీ, గుల్బదన్ బేగం రచించిన హుమాయూన్ నామా, అబుల్ ఫజల్ అక్బర్ నామా, ఐన్ ఈ అక్బరీ, బదౌని రచించిన ముస్తకబ్ ఉల్ తవారిక్, జహంగీర్ స్వీయ చరిత్ర తుజుక్ ఈ జహంగీరి, అబ్దుల్ హమీద్ లాహోరీ రచించిన పాదుషా నామా, కాఫీ ఖాన్ రాసిన ముంతకబ్ ఉల్ లుబాబ్, కల్నల్ టాడ్ రాసిన అనల్స్ ఆఫ్ రాజస్థాన్, నికోలా మానుసి రాసిన స్టోరియా డి మొగోర్ మొదలైనవి మొఘల్ చరిత్రకి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. మొఘల్ చరిత్రని రాయడానికి బాబర్ 1526 నుండి 30 వరకు భారత్ని పాలించాడు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. తండ్రి వైపు తైమూర్తో, తల్లి వైపు చెంగిజ్ ఖాన్తో రక్త సంబంధం ఉంది. బాబర్ తండ్రి షేక్ ఉమర్ మీర్జా మరణించాక మధ్య ఆసియాలోని ఫర్గనా అనే చిన్న రాజ్యానికి పాలకుడయ్యాడు. కానీ బాబర్ని ఓడించి దూరపు బంధువు ఫర్గనాని ఆక్రమించాడు. బాబర్ రాజ్యాన్ని కోల్పోయి కాబూల్ని వశపరుచుకునే వరకు కొంతకాలం రాజ్య భ్రష్టుడిగా జీవితాన్ని గడిపాడు. అప్పటి నుండి బాబర్ భారతదేశ ఆక్రమణ కోసం ప్రయత్నించాడు. 1519 నుండి 23 వరకు భారత్పై 4 సార్లు దాడులు చేశాడు. మొదటి పానిపట్టు యుద్ధం ఏప్రిల్ 21, 1526. బాబర్ భారత్పై దండెత్తే నాటికి 5 ప్రముఖ మహమ్మదీయ పాలకులు ఉండేవారు. ఢిల్లీ సుల్తానులు, గుజరాత్, మాల్వా, బెంగాల్, దక్కన్ పాలకులు మరియు 2 పేరుగాంచిన హిందూ పాలకులైన మేవార్ రాజు రాణా సంగా, విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు. సో వీరందరూ బాబర్ భారత్పై దండెత్తే సమయానికి భారత్ని పాలిస్తున్న పాలకులు. బాబర్ మరొకసారి 1525లో కాబూల్ నుండి భారత్పై దండయాత్ర చేశాడు. లాహోర్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడీని అతి సునాయాసంగా ఓడించి లాహోర్ని ఆక్రమించాడు బాబర్. బాబర్ ఢిల్లీ వైపు పురోగమించగా ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని పానిపట్ వద్ద ఎదుర్కొన్నాడు. మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ ఇబ్రహీం లోడీ మధ్య ఏప్రిల్ 21, 1526న జరిగింది. ఏప్రిల్ 21. ఇబ్రహీం లోడీ మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడిపోయి చంపబడ్డాడు. బాబర్ విజయానికి కారణం అతడి యొక్క అశ్విక దళం మరియు ఫిరంగి దళం. బాబర్ ఢిల్లీని ఆక్రమించి తన కుమారుడైన హుమయూన్ని ఆగ్రాని ఆక్రమించడం కోసం పంపించాడు. బాబర్ ధరించిన బిరుదు హిందుస్థాన్ చక్రవర్తి. కాన్వా యుద్ధం మార్చి 17, 1527. ఆఫ్ఘన్లపై బాబర్ విజయం సాధించడంతో భారతదేశ పాలకుడిగా బాబర్ స్థానం సుస్థిరమైంది. మేవార్ రాజు రాణా సంగా గొప్ప రాజపుత్ర వీరుడు. ఇతడు బాబర్పై దండయాత్ర చేయగా 1527లో కాన్వా యుద్ధంలో బాబర్ విజయం సాధించాడు. ఈ కాన్వా అనేది ఆగ్రా సమీపాన ఉంది.
కాన్వా యుద్ధంలో విజయం సాధించిన బాబర్ ఘాజీ అనే బిరుదుని ధరించాడు. ఘాజీ అంటే అర్థం పవిత్ర యోధుడు. చందేరి యుద్ధం 1528. 1528లో బాబర్ మరొక రాజపుత్ర రాజైన మేదినీ రాయ్ని ఓడించి చందేరిని ఆక్రమించాడు. గోగ్రా యుద్ధం 1529. బాబర్ బీహార్లోని గోగ్రా యుద్ధంలో మహమ్మద్ లోడీ నాయకత్వంలోని ఆఫ్ఘన్లను బెంగాల్ పాలకుడైన నస్రత్ ఖాన్ను ఓడించాడు. ఈ విజయాలతో బాబర్ భారత్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. బాబర్ 47వ ఏట 1530లో ఆగ్రాలో మరణించాడు. బాబర్ అంచనా: బాబర్ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఘన విజయాల్ని సాధించిన వ్యక్తి, అరబిక్, పర్షియన్ భాషల్లో పండితుడు. బాబర్ మాతృభాష టర్కీ. తన యొక్క ఆత్మకథని, మెమోరీస్ని తుజుక్ ఈ బాబరీ లేదా బాబర్ నామాని చెగతాయి టర్కీ భాషలో రచించాడు. తుజుక్ ఈ బాబరీ ఆనాటి భారతదేశ పరిస్థితుల్ని వివరిస్తుంది. బాబర్ తన అపజయాల్ని దాచిపెట్టకుండా నిర్మోహమాటంగా ఈ గ్రంథంలో అంగీకరించాడు. బాబర్ ప్రకృతి ఆరాధకుడు. భారత్లో తాను చూసిన వృక్షాలు, పశుపక్షాదుల గురించి తన రచనల్లో విపులంగా వర్ణించాడు. హుమయూన్ 1530 నుండి 40 వరకు. బాబర్ పెద్ద కుమారుడు హుమయూన్. హుమయూన్ అంటే అర్థం అదృష్టం. కానీ మొఘల్ పాలకుల్లో హుమయూన్ అంతటి దురదృష్టవంతుడు ఎవ్వరూ లేరు. హుమయూన్కి 3 సోదరులున్నారు. వారు కమాన్, అస్కారీ, హుందాల్. హుమయూన్ రాజ్యాన్ని తన సోదరుల మధ్య పంచాడు. ఇది అతడు చేసిన పెద్ద తప్పిదం అయింది. కమ్రాన్కి కాబూల్, కాందహార్లో, అస్కారీకి సంభాల్, హిందాల్కి మేవార్, అల్వార్లో ఇవ్వబడ్డాయి. హుమయూన్ తూర్పున ఆఫ్ఘన్లతో యుద్ధాల్లో నిమగ్నమైన సమయంలో గుజరాత్ పాలకుడైన బహదూర్ షా ఢిల్లీ వైపు వస్తున్నాడనే వార్త తెలిసింది. ఆఫ్ఘన్ నాయకుడైన షేర్ ఖాన్, తర్వాత షేర్ షా ఇతని పేరు, ఆఫ్ఘన్ నాయకుడైన షేర్ ఖాన్తో ఒప్పందం చేసుకుని గుజరాత్ వైపుకి బయలుదేరాడు. హుమయూన్ బహదూర్ షా నుండి గుజరాత్ని ఆక్రమించి తన సోదరుడైన అస్కారీని గవర్నర్గా నియమించాడు. కానీ వెంటనే బహదూర్ షా గుజరాత్ని తిరిగి ఆక్రమించాడు. అస్కారీ పారిపోయాడు. ఈ సమయంలోనే తూర్పున షేర్ ఖాన్ బలపడ్డాడు. హుమయూన్ షేర్ ఖాన్పై యుద్ధం ప్రకటించగా చౌసా యుద్ధంలో ముఘల్ సైన్యాలు ఓడిపోయాయి. హుమయూన్ ఆగ్రా చేరుకొని తన సోదరుల సాయం అర్థించినా వారెవ్వరూ అతడికి సహకరించలేదు. హుమయూన్ ఒంటరిగా షేర్ ఖాన్తో యుద్ధానికి తలబడి బిల్గ్రామ్ లేదా కనూజ్ యుద్ధంలో ఓడిపోయాడు. హుమయూన్ రాజ్యాన్ని కోల్పోయి 15 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపాడు. హుమయూన్ 1555 నుండి 56 వరకు. 1540లో తన రాజ్యాన్ని కోల్పోయి కొంతకాలం అజ్ఞాత జీవితాన్ని గడిపాడు హుమయూన్. ఈ సమయంలోనే హమీదా బాను బేగంని వివాహమాడాడు. హిందూ పాలకుడైన రాణా ప్రసాద్ రాజ్యంలో ఆశ్రయం పొందిన సమయంలో హుమయూన్ మరియు హమీదా బాను బేగంలకి 1542లో అమర్కోటలో అక్బర్ జన్మించాడు. ఈ అమర్కోట పాకిస్తాన్లో ఉంది ప్రస్తుతం. దీన్ని ఇప్పుడు ఉమర్కోట అంటున్నారు. హుమయూన్ పర్షియా చక్రవర్తి యొక్క సైనిక సాయాన్ని పొంది తన సోదరులైన కమ్రాన్, అస్కారీలను ఓడించాడు. హుమయూన్ 1556లో ఆఫ్ఘన్లను ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని మళ్ళీ ఆక్రమించాడు. 6 నెలల తర్వాత 1556లోనే హుమయూన్ తన గ్రంథాలయం నుండి దిగుతుండగా మెట్లపై నుండి జారిపడి. హుమయూన్ మంచి సేనాధిపతి కాదు, ధైర్య సాహసాలు లేవు, కానీ దయార్ద్ర హృదయుడు. హుమయూన్ టర్కీ, పర్షియన్ భాషల్లో గొప్ప పండితుడు. గణితం, ఖగోళం, జ్యోతిష్య శాస్త్రాల్లో ప్రావీణ్యత ఉంది. చిత్రకళ అంటే అభిమానం ఉంది. పర్షియా భాషలో కవిత్వం కూడా రాశాడు. ప్రసిద్ధ మొఘల్స్: అక్బర్ 1556 నుండి 1605. భారత్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు అక్బర్. తండ్రి హుమయూన్ మరణించాక రాజ్యానికి వచ్చాడు. ఆఫ్ఘన్ల సేనాధిపతి అయిన హేము ఢిల్లీని ఆక్రమించి విక్రమాదిత్య అనే బిరుదిని ధరించాడు. 1556లో జరిగిన 2వ పానిపట్టు యుద్ధంలో మొదట హేముకే విజయావకాశాలు దగ్గరయ్యాయి. కానీ కంటికి బలమైన గాయం తగలడం వల్ల హేము స్పృహ కోల్పోయాడు. నాయకత్వం కోల్పోయిన ఆఫ్ఘాన్ సైన్యం చెల్లా చెదురైంది. మొఘలాయులు ఆఫ్ఘన్లపై శాశ్వతంగా విజయం సాధించారు. భారత్లో మొఘల్ సామ్రాజ్యం సుస్థిరం అయింది. 2వ పానిపట్టు యుద్ధం తర్వాత అక్బర్ పాలనలో మొదటి 5 సంవత్సరాలు బైరామ్ ఖాన్ సంరక్షకుడిగా ఉన్నాడు. బైరామ్ ఖాన్ మొఘలాయుల అధికారాన్ని సుస్థిరం చేశాడు. ఆస్థానంలోని కుట్రల వల్ల అక్బర్ బైరామ్ ఖాన్ని తొలగించి మక్కాకి వెళ్లాలని ఆదేశించాడు. కానీ మార్గమధ్యంలోనే బైరామ్ ఖాన్ని ఒక ఆఫ్ఘాన్ హత్య చేశాడు. అక్బర్ సైనిక విజయాలు చాలా విస్తృతమైనవి. ఉత్తర భారతదేశంలో ఆగ్రా నుండి గుజరాత్, ఆగ్రా నుండి బెంగాల్ వరకు సామ్రాజ్య వ్యాప్తి చేశాడు. అక్బర్ పశ్చిమోత్తర సరిహద్దు ప్రాంతాన్ని సైనికంగా పటిష్టం చేశాడు. తర్వాత అక్బర్ తన దృష్టిని దక్షిణ భారతదేశం వైపు మరల్చాడు. అక్బర్ అనుసరించిన రాజపుత్ర విధానం ప్రసిద్ధమైంది. అంబర్ రాజు రాజా బారామల్ కుమార్తెని వివాహమాడాడు అక్బర్.
అక్బర్ అనేక రాజపుత్ర రాజ్యాలతో వివాహ సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మొఘల్ చరిత్రలోనే ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పవచ్చు. రాజపుత్రులు మొఘలాయులకు సేనాధిపతులుగా, మంత్రులుగా సేవలందించారు. రాజా భగవాన్ దాస్, రాజా మాన్ సింగ్, రాజా తోడర్ మల్లను అక్బర్ సేనాధిపతులుగా నియమించుకున్నాడు. జైసల్మీర్, బికనేర్, రణథంబోర్ మొదలైన రాజపుత్ర రాజ్యాలు అక్బర్కి లొంగిపోయాయి. కానీ మేవార్ని పాలిస్తున్న రాణా ఉదయసింహుడు, అతడి కుమారుడైన రాణా ప్రతాపసింహుడు అక్బర్ని ఎదిరించారు. 1576లో జరిగిన హల్దీఘాట్ యుద్ధంలో రాణా ప్రతాపసింహుణ్ణి అక్బర్ సైన్యాధిపతి అయిన రాజా మాన్ సింగ్ ఓడించాడు. మేవార్ ఓటమి తర్వాత అనేక రాజపుత్ర రాజ్యాలు అక్బర్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాయి. అక్బర్ రాజపుత్ర విధానం అతడి విశాలమైన పరమత సహనంతో ముడిపడి ఉంది. అతడు తీర్థయాత్రల పన్ను, జిజియా పన్ను రద్దు చేశాడు. అక్బర్ రాజపుత్ర విధానం మొఘలాయులకు, రాజపుత్రులకు పరస్పరం మేలు చేసింది. రాజపుత్రులు తమ శక్తి సామర్థ్యాల్ని దేశానికి వినియోగపరిచే అవకాశం లభించింది. దీని మూలంగా రాజస్థాన్లో శాంతి చేకూరింది. రాజపుత్రులు మొఘల్ సేవలో చేరి ఉన్నతోద్యోగాల్ని పొందారు. మత విధానం అక్బర్ మత విధానమే చరిత్రలో అతనికి శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది. అక్బర్లో ఉదార మత భావనలు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి. సూఫీ యోగులతో పరిచయం ఏర్పడడం, చిన్నతనంలో విద్య నేర్పిన అబ్దుల్ లతీఫ్ యొక్క విశ్వశాంతి భావాలు, రాజపుత్ర భార్యలు షేక్ ముబారిక్ మరియు అతడి ఇద్దరు మేధావులైన కుమారులైన అబుల్ ఫజల్తో సహచర్యం, హిందుస్థాన్లో సామ్రాజ్య స్థాపన చేయాలనే అక్బర్ లక్ష్యం మొదలైనవి అక్బర్లో ఉదార మత భావాలు ఏర్పడడానికి తోడ్పడ్డాయి. అక్బర్ మొదట ఒక మత ధర్మాసక్తి గల మహమ్మదీయుడు. అక్బర్ అంబర్ రాకుమారి అయిన జోత్బాయిని వివాహమాడాక 1562లో హిందువులపై విధిస్తున్న తీర్థయాత్రికుల పన్నుని 1563లో జిజియా పన్నుని రద్దు చేశాడు. తన రాజపుత్ర రాణులకు మత స్వేచ్ఛనిచ్చాడు అక్బర్ ఏ మత సిద్ధాంతాన్ని విశ్వసించలేదు. తన కొత్త రాజధాని అయిన ఫతేపూర్ సిక్రీలో 1575లో ఇబాదత్ ఖానా పూజా మందిరం అనే భవనాన్ని నిర్మించాడు. హిందూ, జైన, బౌద్ధ, పారశీక, క్రైస్తవ, ఇస్లాం మొదలైన అన్ని మతాల పండితుల్ని ఆహ్వానించి మత చర్చలు జరిపాడు. ముస్లిం మతాధికారులైన ఉలేమాలు రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవడాన్ని అక్బర్ వ్యతిరేకించాడు. రాజ్య విషయాల్లో గాక మత విషయాల్లో సైతం తానే సర్వ అధికారినని ప్రకటిస్తూ అక్బర్ అమోఘత్వ ప్రకటనని జారీ చేశాడు. 1582లో దీన్ ఈ ఇలాహీ దివ్య విశ్వాసం అనే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. దీన్ ఈ ఇలాహీ యొక్క ప్రధాన సూత్రం దేవుడొక్కడే. అన్ని మతాల్లోని సుగుణాలు దీన్ ఈ ఇలాహీలో ఉన్నాయి. దీన్ ఈ ఇలాహీ మతం హేతువాదంపై ఆధారపడింది. సో హేతువాదం అంటే ప్రశ్నించాకే ఏదైనా విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా హేతువు కారణాన్ని తెలుసుకునే నమ్మడం. అక్బర్ అన్ని మతాల్ని గౌరవించాడు, ఇతర మతాల్ని ద్వేషించలేదు. తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా మత విభేదాల్ని మరిచి ఒకే జాతిగా ఏర్పడాలనేదే అక్బర్ ఆశయం. అయితే అక్బర్ స్థాపించిన ఈ నూతన మతం విఫలం అయింది. అక్బర్ మరణానంతరం అతని మతం కూడా అంతమైంది. అక్బర్ మతంలో బీర్బల్తో పాటు కేవలం 15 మంది మాత్రమే చేరారు. ఈ మతాన్ని స్వీకరించమని అక్బర్ ఎవ్వరినీ కూడా బలవంత పెట్టలేదు. జహంగీర్ 1605 నుండి 27 వరకు. అక్బర్ మరణానంతరం అతని కుమారుడు సలీం జహంగీర్ ప్రపంచ విజేత అనే బిరుదుతో 1605లో మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. జహంగీర్ కుమారుడు ఖుస్రో తిరుగుబాటు చేయగా అతన్ని ఓడించి జైల్లో నిర్బంధించాడు. ఖుస్రోని సమర్థించినందుకు గాను సిక్కుల యొక్క 5వ గురువైన గురు అర్జున్ సింగ్ని ఉరితీయించాడు. నూర్జహాన్ 1611లో నూర్జహాన్ని వివాహమాడాడు జహంగీర్. నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహర్ ఉన్నీసా. చాలా ఇంపార్టెంట్. నూర్జహాన్ మెహర్ ఉన్నీసా తండ్రి ఇతుమాదుద్దౌలా, అసలు పేరు గియాస్ బేగ్. ఇతుమాదుద్దౌలాను ముఖ్య దివాన్గా నియమించుకున్నాడు జహంగీర్తో నూర్జహాన్ వివాహం తర్వాత ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ప్రయోజనం పొందారు. నూర్జహాన్ జ్యేష్ఠ సోదరుడైన ఆసఫ్ ఖాన్ ఏ సమాన్గా నియమించబడ్డాడు. అంతఃపుర వ్యవహారాల్ని చూసే అధిపతిగా నియమించబడ్డాడు. అసఫ్ ఖాన్ కూతురు అర్జమన్ బాను బేగం, ఈమెకి ఇంకో పేరు ముంతాజ్ మహల్. ఈమెని జహంగీర్ యొక్క 3వ కుమారుడైన ఖుర్రం లేదా షాజహాన్ వివాహం ఆడాడు. నూర్జహాన్ వీరందరితో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసిందని కొందరు ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం. నూర్జహాన్ వ్యతిరేకులు మరో వర్గాన్ని ఏర్పాటు చేశారు. మొఘలుల ఆస్థానంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. జహంగీర్ పూర్తిగా నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడని భావించిన షాజహాన్ 1622లో తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. కానీ ఈ వాదనని ఇతర చరిత్రకారులు అంగీకరించలేదు. ఎందుకంటే తన ఆరోగ్యం క్షీణించే వరకు అన్ని ముఖ్య రాజకీయ నిర్ణయాల్ని తానే స్వయంగా తీసుకున్నట్టు తన స్వీయ చరిత్ర అయిన తుజుక్ ఈ జహంగీరీలో జహంగీర్ పేర్కొన్నాడు. జహంగీర్ కాలంలో నూర్జహాన్ నిర్వహించిన పాత్ర ఏమిటనేది స్పష్టంగా తెలియదు. నూర్జహాన్
పర్షియా సాంప్రదాయాలపై ఆధారపడ్డ వస్త్రాధరణ శైలిని ప్రవేశపెట్టింది. మొఘల్స్ ఆస్థానంలో ఆమె యొక్క హోదా కారణంగా పార్సీ కళా సంస్కృతికి ఎనలేని ఆదరణ లభించింది. నూర్జహాన్ జహంగీర్కి ఎల్లప్పుడూ తోడుగా వేటలో కూడా పాల్గొనేది. కాందహార్ పర్షియన్లను ఆక్రమించుకున్నప్పుడు కాందహారును పర్షియన్లు ఆక్రమించినప్పుడు జహంగీర్ షాజహాన్ని తిరిగి ఆక్రమించాలని ఆదేశించాడు. కానీ షాజహాన్ తండ్రి ఆదేశాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేశాడు. ఎందుకంటే తాను రాజధానికి దూరంగా ఉన్న సమయంలో నూర్జహాన్ షెహ్రియార్, ఇతడు జహంగీర్ చిన్న కుమారుడు, షెహ్రియార్ని చక్రవర్తిగా ప్రకటిస్తుందేమోనని షాజహాన్ భావించాడు. 1627లో జహంగీర్ మరణించాక షాజహాన్ సర్దార్లు సైన్యం మద్దతుతో తన వ్యతిరేకులందరినీ ఓడించి ఆగ్రాకి చేరుకున్నాడు. నూర్జహాన్ అధికారాల్ని కోల్పోయి రాజకీయాల నుండి నిష్క్రమించింది. షాజహాన్ నూర్జహాన్కి పింఛన్ ఏర్పాటు చేశాడు. జహంగీర్ మరణించాక 18 సంవత్సరాల తర్వాత నూర్జహాన్ లాహోర్లో మరణించింది. షాజహాన్ 1627 నుండి 58 వరకు షాజహాన్ తన పూర్వీకుల భూభాగాలైన పశ్చిమోత్తర సరిహద్దులోని కాందహార్, సామర్కండ్లని తిరిగి ఆక్రమించడానికి సుదీర్ఘమైన యుద్ధాల్ని చేశాడు. 1639 నుండి 47 వరకు జరిగిన ఈ యుద్ధంలో అపార ధన ప్రాణ నష్టం కలిగింది. సుమారు 5000 మంది సైనికులు మరణించారు. షాజహాన్ ఇది నిష్ప్రయోజనమని గ్రహించి యుద్ధాల్ని నిలిపేశాడు. షాజహాన్ దక్కన్ విధానం విజయవంతమైంది. అహ్మద్నగర్ సైన్యాల్ని ఓడించి ఆక్రమించాడు షాజహాన్. బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు షాజహాన్తో సంధి చేసుకున్నాయి. షాజహాన్ దక్కన్లో 4 రాష్ట్రాలు ఏర్పాటు చేశాడు. అవి ఖాందేశ్, బేరార్, తెలంగాణలోని కొంత భాగం, దౌలతాబాద్. వీటిని తన కుమారుడైన ఔరంగజేబ్ ఆధీనంలో ఉంచాడు. వారసత్వ యుద్ధం. షాజహాన్ చివరి రోజుల్లో అతడి 4 కుమారులైన దారాషికో, షుజా, ఔరంగజేబ్, మురాద్లు వారసత్వ యుద్ధాలు చేశారు. దారాషికో పంజాబ్ గవర్నర్, షుజా బెంగాల్ గవర్నర్, ఔరంగజేబ్ దక్కన్ గవర్నర్, మురాద్ మాల్వా గుజరాత్ గవర్నర్. 1657లో షాజహాన్ ఆరోగ్యం చెడిపోయింది. రాకుమారులు మొఘల్ సింహాసనం కోసం పోటీపడి యుద్ధాలు చేయగా ఔరంగజేబ్ ఈ వారసత్వ యుద్ధంలో 3 సోదరుల్ని ఓడించాడు. ఔరంగజేబ్ ఆగ్రా కోటలోకి ప్రవేశించి షాజహాన్ని అంతఃపురంలో నిర్బంధించాడు. కానీ షాజహాన్ని అవమానించలేదు. షాజహాన్ తన కూతురైన జహనారా సపర్యలు చేయగా 8 సంవత్సరాలు జీవించి 1666లో మరణించాడు. తాజ్మహల్లో భార్య సమాధి పక్కనే షాజహాన్ని సమాధి చేశారు. ఔరంగజేబ్ 1658 నుంచి 1707 చాలా ఇంపార్టెంట్. సమర్థులైన మొఘల్ చక్రవర్తుల్లో ఒకడు ఔరంగజేబ్. అలంగీర్, ప్రపంచ విజేత అనే బిరుదుని ధరించి సింహాసనానికి వచ్చాడు. ఔరంగజేబ్ మొదటి 10 సంవత్సరాల పాలనలో అనేక విజయాల్ని సాధించాడు. చిన్న తిరుగుబాట్లు అణచేశాడు. కానీ పాలన చివరి రోజుల్లో అనేక కష్టాల్ని ఎదుర్కొన్నాడు. జాట్లు, సత్నామీలు, సిఖ్లు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. ఔరంగజేబ్ యొక్క సంకుచిత మత దురాభిమానం మూలంగానే ఈ తిరుగుబాట్లు జరిగాయి. దక్కన్ విధానం. మొఘలుల దక్కన్ విధానం అక్బర్తో ప్రారంభమైంది. ఖాందేశ్, బేరార్లను అక్బర్ ఆక్రమించాడు. జహంగీర్ అహ్మద్నగర్ మంత్రి అయిన మాలిక్ అంబర్కి వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. షాజహాన్ కాలంలో దక్కన్ గవర్నర్గా ఉన్న ఔరంగజేబ్ దక్కన్ రాజ్యాల పట్ల దుడుకైన విధానాన్ని అనుసరించాడు. కానీ ఔరంగజేబ్ చక్రవర్తి అయిన మొదటి 5 సంవత్సరాలు తన దృష్టిని పూర్తిగా పశ్చిమోత్తర సరిహద్దుపై కేంద్రీకరించాడు. ఇదే సమయంలో మరాఠా నాయకుడైన శివాజీ ఉత్తర, దక్షిణ కొంకణ్ని జయించి స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. మరాఠాల విజృంభణను అరికట్టడం కోసం ఔరంగజేబ్ బీజాపూర్, గోల్కొండ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సికిందర్ షాని ఓడించి బీజాపూర్ని ఆక్రమించాడు ఔరంగజేబ్. కుతుబ్షాహీ సుల్తాన్ని 1687లో ఓడించి గోల్కొండని ఆక్రమించాడు ఔరంగజేబ్. అబుల్ హసన్ తానాషా కుతుబ్షాహీ సుల్తాను ఆ సమయంలో. దక్కన్ రాజ్యాల్ని ఆక్రమించడం ఔరంగజేబ్ చేసిన రాజకీయ తప్పిదనం. దీనివల్ల మొఘల్స్కి, మరాఠాలకి మధ్య ఉన్న ఆటంకం తొలగిపోయింది. మహారాష్ట్రలు ప్రత్యక్షంగా తమ బలాన్ని మొఘల్స్పై కేంద్రీకరించడానికి మార్గం ఏర్పడింది. ఔరంగజేబ్ అనుసరించిన దక్కన్ విధానం మొఘల్ సామ్రాజ్యానికి అపారమైన నష్టాన్ని కలిగించింది. జాదూనాథ్ సర్కార్ దక్కన్ పుండు ఔరంగజేబ్ని నాశనం చేసిందని అన్నాడు. మత విధానం. ఔరంగజేబ్కి సనాతన సున్నీ మతంలో విశ్వాసం కలదు. మహసీబ్ అనే అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసి ప్రజలు నైతిక సూత్రాల్ని పాటించేటట్లు కృషి చేశాడు. మద్యపానాన్ని నిషేధించాడు. భంగ్, మత్తు పదార్థాల్ని నిషేధించాడు. ఆస్థానంలో సంగీతాన్ని నిషేధించాడు. తులాదానం అంటే చక్రవర్తిని వెండి, బంగారంతో తూకం వేయడం, జెరోకా దర్శనం అంటే చక్రవర్తి ప్రజాదర్శనం లాంటి ఆచారాల్ని నిలిపేశాడు ఔరంగజేబ్. దీపావళి, దసరా, నవరోజ్ పండగల్ని జరపరాదన్నాడు. జ్యోతిష్కుల్ని ఆస్థానం నుండి బహిష్కరించాడు. ఔరంగజేబ్ మొదట
కొత్త దేవాలయాల నిర్మాణాన్ని, పాత దేవాలయాల మరమ్మతుని నిషేధించాడు. తర్వాత సంవత్సరంలో హిందూ దేవాలయాల్ని కూల్చేయాలని ఆదేశించాడు. మథుర, బెనారస్లోని దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. ఔరంగజేబ్ 1679లో జిజియా పన్ను, తీర్థయాత్రికుల పన్నుని తిరిగి విధించాడు. మహమ్మదీయుల్లోని ఇతర శాఖల వారిపై కూడా మత వ్యతిరేకతను ప్రదర్శించాడు. మొహర్రం పండుగని నిషేధించాడు. షియా మతస్థులు అనే కారణంపై ఔరంగజేబ్ దక్కన్ రాజ్యాలపై దండయాత్ర చేశాడు. సిక్కుల యొక్క 9వ మత గురువు అయిన గురు తేజ్ బహదూర్ని చంపించాడు. దీంతో సిక్కులు సైన్యంగా ఏర్పడి మొఘలాయులతో నిరంతరం పోరాడారు. ఔరంగజేబ్ యొక్క మత విధానం వల్ల రాజపుత్రులు, మహారాష్ట్రలో సిక్కులు మొఘల్ సామ్రాజ్యానికి శత్రువులుగా మారారు. మధురా జాట్లు, మేవార్ సత్నామీలు ఔరంగజేబ్ మత విధానం మూలంగా తిరుగుబాట్లు చేశారు. అందుకే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబ్ అనుసరించిన మత విధానం కూడా ఒక కారణంగా పేర్కొంటారు చరిత్రకారులు. ఔరంగజేబ్ వ్యక్తిత్వం, శీలం. ఔరంగజేబ్ వ్యక్తిగత జీవితం చాలా ఆదర్శప్రాయమైంది. ఇతడు క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగినవాడు. ఆహార పానీయాలు, వస్త్రధారణ విషయంలో చాలా నిరాడంబరంగా జీవించాడు. విలాసాలకు దూరంగా ఉండేవాడు. తన వ్యక్తిగత ఖర్చుల కోసం ఖురాన్కి నకళ్లను రాసి వాటిని అమ్మించేవాడు. మద్యపానాన్ని సేవించేవాడు కాదు. అరబ్బీ, పార్సీ భాషల్లో మంచి ప్రావీణ్యత ఉంది. గ్రంథ పఠనం చేసేవాడు. దైవ భీతి కలిగిన మహమ్మదీయుడిగా ఔరంగజేబ్ ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేసేవాడు. రంజాన్ ఉపవాసాల్ని తూచా తప్పకుండా పాటించేవాడు ఔరంగజేబ్. ఔరంగజేబ్ రాజకీయ విషయాల్లో కొన్ని తీవ్ర తప్పిదాలు చేశాడు. మరాఠాల ఉద్యమ స్వభావాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మరాఠాలు ఔరంగజేబ్కి విరోధులు అయ్యారు. మరాఠాల సమస్యల్ని పరిష్కరించలేకపోయాడు. దక్కన్ సుల్తానుల పట్ల ఔరంగజేబ్ విధానం కూడా పెద్ద నష్టాన్ని కలిగించాయి. ఔరంగజేబ్ మత విధానం కూడా ఒక అనాలోచితమైన చర్య. తన సున్నీ మత సూత్రాల్ని మహమ్మదీయేతరులపైన కూడా బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు. మహమ్మదీయులు సైతం ఔరంగజేబ్ని సమర్థించలేదు. పైగా వారు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకులు అయ్యారు. సో మొఘల్ పరిపాలన గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.